హలో నమస్తే అందరికీ. సో ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూసినాక నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ వీడియో కూడా చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో ఏంటంటే మేము గోల్డెన్ టెంపుల్ గుడి విజిట్ అయిన తర్వాతకి అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. అక్కడ గోల్డెన్ టెంపుల్ నుంచి అయితే మనకు ఒక బస్సు ఉంటుంది, గవర్నమెంట్ బస్. అది ఎక్కేస్తే మనకి న్యూ వేలూరు బస్ స్టాప్ అంటే అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మనం ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి అరుణాచలంకి డైరెక్ట్. తిరువనమలై బస్ స్టాప్ అంటే వాడే తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రైవేట్ బస్సే ఎక్కండి. ఫర్ ఈచ్ పర్సన్ 90 రూపీస్ ఉంటుంది. 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. 84 కిలోమీటర్స్. మధ్యలో ఒక 1-2 స్టాప్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఏమి ఉండవు. బట్ పబ్లిక్ బస్ ఎక్కితే మాత్రం చాలా స్టాప్లు ఆపి లేట్ వెళ్తుందంట, తెలిసిన అన్న వాళ్ళు చెప్పారు. సో బెటర్ ప్రైవేట్ బస్ వెళ్ళండి. అది ఎంత స్పీడ్గా వెళ్ళిందంటే 2 అవర్స్లో వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా 2 అవర్స్కి కొంచెం ముందే వెళ్ళినాము, అంత స్పీడ్గా తీసుకుపోయింది. ఇంకా మనం తిరుమలమలై బస్ స్టాప్లో దిగంగానే మనకి అక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. మనం బేరమాడైతే వెళ్ళొచ్చు. మా ముగ్గురికి అయితే లగేజ్ మేము 100 రూపీస్ అయింది. అక్కడ 1 కిలోమీటర్ ఉంటుంది, 1.5 కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాప్. ఆటో స్టాండ్ నుంచి రాజగోపురం వరకు అక్కడ డ్రాప్ చేస్తే మేము దిగేసి అక్కడ రూమ్స్ అయితే వెతుక్కున్నాము. మనకి 500 నుంచి ఇంకా హయ్యర్ కాస్ట్ వరకు కూడా ఉంటాయి. మాకు 500 రూమ్ దొరికే లోపలనే వేరే వాళ్ళు తీసేసుకున్నారు. సో మేము వెళ్ళి వేరే 1000 రూమ్ అయితే తీసుకున్నాము. నీట్గానే ఉంది, బెడ్ బాగుంది, రూమ్ బాగుంది, నీట్గా వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఇక అది కూడా చూపెడితే గలీజ్ ఉంటుంది. ఇక హీటర్ కూడా ఉంది మనకి వాటర్కి. పొద్దున లేసి మంచిగా స్నానం చేసుకొని గుడికి అయితే వెళ్ళొచ్చు. నేనైతే రెడీ అయిపోయినాం మేము అందరము. 4 కల్లా వచ్చేసినాము. 4:30 or 4:40 అయింది రూమ్ వెతుక్కొని లగేజ్ అంతా పెట్టేసరికి. మేము ఇంకా 6:30-6 వరకు రెడీ అయిపోయి 7:30కి స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ అనేది. 7 o'clockకి గుడికాడికి వెళ్ళైతే మేము కొబ్బరికాయ ఇంకా నెయ్యి దీపం ఉంటుంది కదా, అవి కొనుక్కొని రాజగోపురం దగ్గర వెళ్ళి దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇంకా మనకి రూమ్స్ అయితే ఎక్కడ దొరుకుతాయని మీరు టెన్షన్ కాకండి, నేను చెప్తాను. రాజగోపురం నుంచి స్ట్రైట్గా వెళ్తేనే మనకు మొత్తం రూమ్సే ఉంటాయి. టెన్షన్ పడకండి, అసలు ఈజీగా దొరికిపోతాయి. నేను కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా నంబర్ ఇస్తాను, మా రూమ్ డీటెయిల్స్ అన్నీ. మేమైతే ఇంకా 7:30కి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. మనము గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా, గిరి ప్రదక్షిణనే కాదు ఏ ప్రదక్షిణైనా మనం గుడికి దేవుడికి లెఫ్ట్ సైడ్ నుంచే తిరగాలి, రైట్ సైడ్ నుంచి దేవతలు వెళ్తారంట. సో మనం లెఫ్ట్ వెళ్ళంగానే స్ట్రైట్గా వెళ్ళంగానే మనకు ఫస్ట్ ఇంద్రలింగం కనబడుతుంది. స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకు అగ్నిలింగం కూడా కనబడుతుంది. మొత్తం 8 లింగాలు ఉంటాయి, అవన్నీ దర్శనం చేసుకోండి. సో మనం వెళ్తూ ఉంటే ఇందాక నేను మ్యాప్ చూపెట్టాను కదా, మనం లింగాలకి దగ్గరలో ఉన్నప్పుడు అట్లా మ్యాప్స్ చూపెడతాయి. యు ఆర్ హియర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట మ్యాప్లో. సో మనం ఏ లింగం దగ్గర ఉన్నాం కూడా చూసుకోవచ్చు. అన్నీ ఈజీగానే ఉన్నది. బట్ అగ్నిలింగం ఒక్కటి స్ట్రైట్గా రైట్ సైడ్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ ఒక్కటి ఉంటుంది, మిగతా అన్నీ లెఫ్ట్లోనే ఉంటాయి మనకి ఆ లింగాలన్నీ. సో ఇక్కడ మేము వెళ్తుంటే ఒక మదర్ వాళ్ళ సన్ని మీద వేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తుంది. నేనైతే షాక్ అయినా, వెళ్ళి ఆంటీతో మాట్లాడినా, ఆయనతో కూడా మాట్లాడినా, అట్లా దిగి నడవాలి కదా అది అంటే. సో నడిచిండు ఇక పిల్లగాడు జర దూరం మాతో నడిచిండు. తర్వాత మేము స్పీడ్గా వెళ్ళిపోయినాం ముందరికి. ఎంతైనా అమ్మ ప్రేమనే వేరే కదా. ఇంకా ఏంటంటే ఆయన రూమ్లో ఉండమంటే ఉండట్లేడు అని చెప్పి ఆంటీ అయితే ఇక మీద వేసుకొని నడుస్తుందంట. అసలు చూడంగానే మా అమ్మ గుర్తొచ్చింది నాకు, నిజం చెప్పాలంటే. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేము గిరి ప్రదక్షిణ వేస్తుంటే కొండ చుట్టూ తిరుగుతాం కదా మనము. ఆ చీకట్లో అస్సలు ఏం కనబడలేదు అనమాట కొండ. అంటే మాకు కొంచెం విజిబుల్ అవుతుంది, బట్ కెమెరాలో కనబడట్లేదు. చాలా పీస్ఫుల్ అనిపించుండే. మొత్తం అయితే మంచిగా అరుణాచల శివ అరుణాచల శివ ఈ సాంగ్ తెలుసు కదా అందరికీ. ఏదో ట్రై చేసినా, మళ్ళీ ఏంది సింగర్ అనుకోకండి. ఆ సాంగ్స్ పెట్టుకొని అయితే మొత్తం పీస్ఫుల్గా మేము అందరం మంచిగా నడిచినాం గిరి ప్రదక్షిణ అయితే. సూర్యలింగం దగ్గర మనకైతే ఫ్రీ రుద్రాక్ష ఇస్తారు. సూర్యలింగం దగ్గరనే మనకి లెఫ్ట్లోనే ఒక షాప్ ఉంటుంది. అంకుల్ కొన్ని ఇయర్స్ నుంచి అందరికీ గిరి ప్రదక్షిణ ఎవరెవరైతే ఇస్తారో వాళ్ళకి ఫ్రీ రుద్రాక్ష ఇస్తున్నారు అనమాట. సూర్యలింగం తీసుకోండి. 5 ఫేసెస్ రుద్రాక్ష, 5 ఫేస్ల రుద్రాక్ష. గిరి ప్రదక్షిణ వేసేటప్పుడు 8 లింగాలని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. సూర్యలింగం కూడా దర్శనం చేసుకోండి. సో గిరి ప్రదక్షిణ వేసేటప్పుడు నార్మల్గా వెళ్ళిపోకుండా దగ్గర వెళ్ళి దర్శనం చేసుకోండి. ప్రతి లింగం దగ్గర మనము హారతి ఇచ్చేవి ఉంటాయి కదా, కర్పూరం, అవి వేసి కొంచెం నమస్కరించుకొని వెళ్ళండి. ప్రశాంతంగా ఉంటుంది. బాగానే నడిచినాం. కానీ ఇంకా మనం మధ్యలో వెళ్తుంటే అమ్మవారు కూడా, వరాహి అమ్మవారిని కూడా చాలా
మంచిగా డెకరేషన్ చేసిర్రు. మేము లోపలెళ్ళి దర్శనం చేసుకున్నాం, బట్ వీడియో మాత్రం దూరంకి వెళ్ళి తీసిన. వాయులింగం ఒక్కటి మాత్రం కింద దిగి చూడాలి, స్టెప్స్ దిగి, అది కూడా చూడండి. కుబేరలింగం దగ్గర మాకు అసలు అది క్లోజ్డ్ ఉండే, మేము పక్కన చెట్టు ఉంది, ఆ చెట్టు ఇంకా బండలు ఉండే, అవి మీద ఎక్కి చూసినాము. ఎట్లనైనా చూడాలని చెప్పి అందరు పబ్లిక్ అందరు అట్లనే చూసిరు, మేము కూడా అట్లనే చూసేసి దర్శనం అయితే చేసుకున్నాం. నెక్స్ట్ మోక్ష ద్వారం వచ్చింది. మా మామ అయితే రాలేడు, నేను అత్త వెళ్ళినాము. అంత టైంలో కూడా నియర్లీ ఒక 12:30, 1 ఆ టైంలో అంత పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ని వీడియో తీసిన క్లిప్ మిస్ అయింది. సో లైన్ ఉంది చూడండి సైడ్కి కొంచెం. నేను ఫస్ట్ భయపడ్డా కొంచెం వస్తామో రామో అని, బట్ ఈజీగానే ఉంది. వెళ్తే ఎంత లా ఉన్నోళ్ళైనా అందులోకి వెళ్ళి వచ్చేస్తారు. అది మోక్ష ద్వారం అంట. కొన్ని లైక్ మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉండదు అన్నట్టు అంటారు, మళ్ళీ నాకు కూడా అంత తెలియదు. కొన్ని జనరేషన్స్ మనం లైక్ మళ్ళీ జన్మ అంటూ ఉండదు, కొన్ని జనరేషన్స్ అనేది మనం పుట్టమన్నట్టు ఆ మోక్ష ద్వారం అని అంటారు. మళ్ళీ మనకి క్లారిటీగా తెలియదు. బట్ నేను మా అత్తమ్మ అయితే వెళ్ళినాము. మా మామని రమ్మంటే రాలే, టెన్షన్తో మా మామ వీడియో కూడా తీయలేడనమాట. ఆఫ్టర్ అన్ని లింగాలు దర్శనం చేసుకున్నాక ఇంకా ఒక్క లింగం ఉంది, ఈశాన్య లింగం ఒక్కటి ఉంది. అది కొంచెం ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు కనబడుతుంది. అది చూడండి మీరే. నడిచి నడిచి మాకు లాస్ట్కి ఓపిక అనేది నాకు కొంచెం కాలు గుంజుతున్నాయి, ఎట్లనో అవుతుంది. బికాజ్ నాది ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది డైలీ 6 o'clock నుంచి 3 o'clock వరకు ఉంటుంది. నేను జల్దీ వండుకుంటా, మా ఇంట్లో ఉంటాను 9 o'clockకే. నాకు ఇంకా నిద్ర వచ్చినట్టు అవుతుంది కొంచెం వాకింగ్ చేస్తున్నా కూడా. ఇట్లా అనొద్దు, బట్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. సో అంత జల్దీ వండుకొని ఇంకా నాకు నైట్ అప్పటికే 1 అవుతుంది టైం, నాకు నిద్ర వస్తుంది. ఇంకా నడుస్తుంటే కాలు గుంజుతున్నాయి. ఇక దేవుడిని మనసులో స్మరించుకుంటా నడిచేసరికి ఇక బలం అనేది వచ్చేసింది. లాస్ట్కి ఈశాన్య లింగం కూడా వచ్చింది. అక్కడ చాలా గబ్బిలాలు ఉన్నాయి ఆ చెట్టు ముందల. ఇంకా మనం లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి, అన్ని లింగాలు దర్శనం చేసుకోండి. మేము వెళ్ళేసరికి అది కూడా క్లోజ్ ఉండే. ఇంకా మేము ఎట్లనో అట్లయితే చూసేసి దర్శనం చేసుకొని వస్తున్నాం, బయటకు వచ్చేసినాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ 2 kilometers అన్నారు అందరూ. 2 kilometers అంటే అది ఇంకా రాలేదు, అందరు అక్కడ 2 kilometers అంట. మళ్ళీ అది కంప్లీట్ అయితే ఇక రూమ్కి వెళ్ళాలి. మార్నింగ్ జల్దీ లేచి గుడికి వద్దాం అనుకున్నాం, ఇక అయినట్టే. మార్నింగ్ దర్శనం. ఇప్పుడే 1 అయిపోతుంది, 1 అయిపోయింది కూడా. ఇంకా మార్నింగ్ లేటే, రోడ్స్ కూడా అన్నీ ఖాళీ. ఇంకా 3 kilometers. ప్రదక్షిణ వేసేటప్పుడు అయితే వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి, ఎందుకంటే 14 kilometers కదా. సో మనకైతే అక్కడ వాటర్ కూడా ఏం దొరకవు, షాప్స్ కూడా ఏం తినడానికి ఏమి ఉండవు. ముందే చిన్నపిల్లలకైనా ఎవరైనా ఫ్యామిలీ ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. మేమైతే సాక్సెస్ కూడా ఏం లేకుండానే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసినాము. చాలామంది సాక్స్లు వేసుకొని చేసిరు. సమ్మర్ కాబట్టి నైట్ టైం అయితే మేము ప్రిఫర్ చేసినాము. 7:30కి స్టార్ట్ చేస్తే అరౌండ్ 2:40 అట్లా అయిపోయింది అయితే వరకు. ఈవినింగ్ బస్ దిగిన దగ్గర ఆటో స్టాండ్ ఉన్నది కదా, అక్కడ నుంచి ఎక్కొచ్చినాం కదా గుడికాడికి. నియర్లీ ఒక 1.5 kilometers ఉంటుంది. అయితే ఇప్పుడు ఆడున్నాం మేము, 1:20 అవుతుంది టైము. అక్కడ నుంచి మళ్ళీ రూమ్ నుంచి అంటే లైక్ రూమ్కి ఏం పోము, డైరెక్ట్ ఇక టెంపుల్కి వెళ్ళేసి అక్కడ మొక్కుకొని మళ్ళీ రూమ్కి వెళ్తాం. మా రూమ్ దాటే వెళ్ళాలనుకోండి. ఇక 1:40 అట్లా అవుతుండొచ్చు. నన్ను ఈ బొట్లు అవన్నీ చూసి అందరు ఇక్కడ తమిళ్ అనుకుంటున్నారు. కొంతమంది కడప ఇంకా చిత్తూరు అమ్మాయిలు పరిచయం అయ్యారు. ఇంకెంత కిలోమీటర్ ఉన్నదే అని అన్నది ఒక ఆమె. తమిళ తెలుగా అంటే తెలుగు అన్నాం. ఇట్లా నేను బొట్లు అని చూసి అట్లా అనుకున్నారంట. ఎందుకు విభూతి ఎక్కడికి పోయినా విభూతి ఇస్తున్నారనమాట. సో ఇక వేస్ట్ ఎందుకు చేసుడు, కింద పడేసుడు దేవుడు బొట్టు అని చెప్పి ఇట్లా రుద్దుకున్నా. సో పర్లేదు, కొంచెం 1 kilometer మాట్లాడుకుంటూ నడిచేసిన వాళ్ళతోని, టైంపాస్ అయిపోయింది. మా అత్త వాళ్ళైతే పాపం వెనకాల బాగానే నడుస్తారు. లాస్ట్ లింగం ఉన్న దగ్గర 2 kilometers అంటున్నారు. 2 kilometers 5 kilometers అన్నారు. ఇంకా 2 kilometers రాలే, 5 kilometers రాలే. ఇక జర్ర ఇప్పుడు వచ్చింది. 1 kilometer అయితే ఇక ఇంటికే డైరెక్ట్ రూమ్కి. మళ్ళీ ఒకసారి గుడి దగ్గర వెళ్ళి దర్శించుకొని
అయిపోతుంది. ఇక్కడ నుంచి నియర్లీ 1 కిలోమీటర్ ఉంటుంది, 1.4 కిలోమీటర్, 1.5 అనుకోండి. ఇక అంతా నడిచి లాస్ట్ మూమెంట్లో కాలు పట్టేసినట్టు, కాలు గుంజినట్టు అసలు సపోర్ట్ చేస్తలేవు. చెప్పులు లేవు, సాక్సులు లేవు, అసలు ఏం లేవు. అట్లనే డైరెక్ట్ నడిచేస్తున్నాం మేము. కొంచెం దగ్గర మంచిగా ఉంటుంది, ఇంకా కొన్ని దగ్గరలో అయితే రోడ్ మొత్తం పుచ్చుకుపోతుంది. ఇట్లా ఒక దగ్గర శాండ్ లాగా ఉంది, సాఫ్ట్ శాండ్. ఆడ నించొని నడుచుకుంటూ వస్తుంటే ఎంత హాయిగా ఉండేనో, సాఫ్ట్గా చల్లగా మంచిగా రిలాక్స్డ్గా ఉండే. నాకంటే మా అత్త మామని చాలా గ్రేట్. ఇంకా నేనే మధ్యలో కొంచెం హోప్ వదిలిపోయిన, నాతో అయితలేదు అన్నట్టు 1 కిలోమీటర్లో అన్నాను. సో ఏంటంటే ఇంకా ఆ 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అంటే అది ఇంకా రాకపోతే నాకు అయితలేదు అసలు, ఇంకా నేను మధ్యలోనే గివప్ ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ మా మామ వాళ్ళు ఏం కన్నాడు అని అంటే స్టార్ట్ చేసినాను. ఇంకా నాకంటే వాళ్ళే గ్రేట్. ఇంకా అసలు చాలామంది ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తారు, ఇంకా అవ్వట్లేదు అనుకుంటారు. కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకొనైనా మళ్ళీ నడవండి, దేవుడు మనం టెస్ట్ చేస్తున్నట్టే. ఇంకా సో హోప్ అయితే వదులుకోకుండా మీరైతే చేయండి. అసలు చెప్పలేము, ఇంకా అంత హ్యాపీ ఉంటుంది కంప్లీట్ అయితే. ఆఫ్టర్ 14 కిలోమీటర్స్ తర్వాతకి ఫైనల్లీ గుడి చూస్తే ఆనందం వేస్తుంది. కష్టంగా ఏం లేదు, దేవుని తలుచుకొని నడిస్తే ఈజీగానే ఉంది. కాకపోతే అలవాటు లేదు కదా, కొంచెం లెగ్స్ పెయిన్ అంతే. ఓం నమః శివాయ. ముందర గోపురం కనబడుతుంది కదా, అదే రాజగోపురం. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది మాది. నాకైతే ఇంకా ఏడిపోకతే తక్కువ, ఎందుకంటే నేను మధ్యలోనే గివప్ ఇచ్చేసిన. బట్ కొంచెం రెస్ట్ తీసుకోండి, గివప్ అయితే అస్సలు ఇవ్వకండి. ఇంకా లాస్ట్గా హ్యాపీనెస్ అసలు మనం చెప్పలేము. మేము జనవరిలోనే డైరెక్ట్ కాచిగూడ టు ఇంకా తిరువణమలైకి డైరెక్ట్ బుక్ చేసుకున్నాం. బట్ డ్యూ టు హెవీ రెయిన్స్ మేము క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. దేవుడు అనుగ్రహం ఉంటేనే మనం అరుణాచలంకి వస్తాం, గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేస్తాం. లేకపోతే అసలు మనం ఎంత కదా. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మా గిరి ప్రదక్షిణ. 7.5 hours కంప్లీటెడ్ జర్నీ గిరి ప్రదక్షిణ. 7:30కి స్టార్ట్ చేస్తే 2:20 కల్లా అట్లా అయిపోయింది అనమాట. మొత్తం ఇక 7 గంటల అంటే లైక్ 7.5 hours మొత్తం. 7 గంటలు మళ్ళీ ప్లస్ ఒక అర్ధ గంట. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. సో వచ్చేసినాం రూమ్కి అయితే నడుచుకుంటూ. రాజగోపురం దగ్గరనే ఉంది రూమ్ అయితే, ఇంకా దగ్గర దొరికేది కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయింది. రాజగోపురం అది. అక్కడ నుంచి మనకి ఇక్కడ వచ్చి అడిగినాం అనుకో రూమ్స్. ఇప్పుడు మేము ఉండే ప్రజెంట్ ఈ రూమ్ చూపెడతారు. అక్కడ ఫుల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చేసినాము. అది సేమే ఉన్నాయి రూమ్స్, నీట్గా ఉన్నాయి మంచిగా. రాజగోపురం దగ్గరనే మనకైతే దగ్గరలో ఉంది. సో ఇక వచ్చేసినాము రూమ్ కాడికి అయితే. రూమ్స్ అయితే మంచిగా నీట్గా, చిన్నగా ఉన్నా సరే నీట్గా ఉన్నాయి మంచిగా. వాష్రూమ్స్ కానీ బెడ్ కానీ మంచిగా నీట్గా ఉన్నాయి అనమాట. నడవడానికి కూడా అయితే వెనకలకు పడిపోతున్నా మెట్లు ఎక్కితే. ఎందుకంటే గోపురం దగ్గరనే తీసుకోండి రూమ్ ఎప్పుడైనా, మనకి కష్టం అయిపోతుంది మళ్ళీ అంత నడిచి. ఇప్పుడు మళ్ళీ రూమ్ కాడ దూరం ఉందనుకో మళ్ళీ 14 కిలోమీటర్స్ నడిచి ఇది లాంగ్ అయిపోతే కష్టం అవుతుంది. సో గుడి దగ్గర తీసుకోండి. నేను కావాలంటే కరెంట్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అన్నీ చూసుకోండి. ఇక రేపు మార్నింగ్ ఏ టైం అవుతుందో తెలియదు, ఇప్పుడే 2:30 అవుతుంది. మార్నింగ్ ఏ టైం అవుతుందో తెలియదు, బట్ గుడికి అయితే వెళ్తాము. జల్దీ వెళ్ళడానికి ట్రై చేస్తాం కానీ కాని పని, ఇక లేట్గానే వెళ్తాం. తర్వాతకి రమణాశ్రమం ఇవన్నీ తిరుగుతాం, అవి కూడా చూపెడతాం. ఓకే బాయ్, గుడ్ నైట్ గాయస్. రూమ్కి అయితే వచ్చిన ఇక నా కాళ్ళు చూపెడతాయి ఏ రకమైనయో. అరుణాచలంకి వెళ్ళాలని థాట్ వచ్చిన అరుణాచలంకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఆ శివయ్యని మనము
అసలు చూసిన కళ్ళారా అదృష్టం ఉండాలి. ఆ దేవుడు అనుకుంటేనే మనం ఆ టెంపుల్కి వెళ్తాం. ఉత్తుగా అయితే అసలు మనం అనుకోగానే వెళ్ళే టెంపుల్ అయితే అది కాదు. మేము ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినాం. ఎన్నో ప్లాన్లు వేసినాక తర్వాతకి అక్కడ వెళ్ళినాం. జనవరిలో టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ అది క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. ఎట్లా అంటే లైక్ ఫుల్ హెవీ రెయిన్స్ ఉండే, మోకాల్లో తులీలు వస్తే ఇంకా మేము న్యూస్లో చూసినాం. అప్పటికైనా సరే పోదాం అన్నట్టే ఉండే, బట్ మొత్తం హెవీ రెయిన్స్, మనుషులు మొత్తం ఇట్లా నడవడానికి లేదు, ఫుల్ హెవీ వాటర్ అని అంటే ఇక అట్లా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది లాస్ట్ డే రోజు. మేమైతే ఇక టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము. బట్ మార్చ్లో మళ్ళీ వెళ్ళినాము. వెళ్తే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామో నేను, మా మామ, అత్తయ్య. సో మంచిగా దర్శనం చేసుకున్నాము. రాజగోపురం దగ్గరనే మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫ్యామిలీతో వచ్చినా సోలోగా వచ్చినా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అమౌంట్ కానీ, వాల్యుబుల్ థింగ్స్ కానీ, ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఏమైనా దొంగతనాలు అయితే మాకు రిప్రదక్షిణ అయిపోయినాక ఒక అంకుల్ ఆంటీ అయితే కొంచెం ఏమైనా ఉంటే హెల్ప్, మీరు తెలుగు అలా సార్ అని అన్నారు. అవును అని అన్నాం. సో కొంచెం ఏమైనా అమౌంట్ ఉంటే హెల్ప్ చేయరా, కొంచెం మా వ్యాలెట్ అనేది పోయింది అనేసి అంటే అంత 2 o'clockకి మేము ఏం అనాలో మాకు అర్థం కాలేదు. కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఈ జనరేషన్ ఎట్లుందంటే హెల్ప్ చేయాలన్నా జర ఆలోచించాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి రోజులు వచ్చేసినాయి. సో మీరు ఫ్యామిలీతో వచ్చినా సోలోగా వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా, అమౌంట్ ఉన్నా కొంచెం ఇట్లా బ్యాగ్ వేసుకోండి. లేకపోతే ఏదో ఒక బ్యాగ్ వేసుకొని ముందరనే పెట్టుకోండి. ఎందుకంటే మనం ముందర ఎవరైనా తీసుకుంటే మనకు తెలుస్తుంది. వెనకాల జోబులో, పాకెట్స్లో పెట్టుకోకండి. ఫోన్స్ అయినా సరే. ఈవెన్ రూమ్స్లో కూడా పెట్టకండి. ఏమైందంటే మేము తీసుకున్న రూమ్లో ఫస్ట్ వాడు 500 అని చెప్పి తర్వాతకి సెకండ్ డే మేము గుడికి వెళ్ళి వచ్చి లోపల ఈవినింగ్ లాక్ వేసేసిండు. లాక్ వేస్తే ఒక లాక్, మా లాక్ కాకుండా ఇంకొక లాక్ ఉంది. తెలియని ప్లేస్లో ముందే నాకు అది అంత సేఫ్ అనిపించలేదు. కొంచెం క్లీనింగ్ చేసే వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళు ఏమనలేరు, బట్ నాకు అక్కడ సేఫ్ అనిపించలేదు. 2 తాళాలు వేసేసరికి నాకు ఏందబ్బా ఇట్లా వేసేసారు, ముందే తెలియని ప్లేస్ అని కొంచెం భయమైంది. వెళ్ళి అడిగితే వాళ్ళు 1000 పర్ డే 1000, మీరు 1000 పే చేశారు అని అంటే మేము 2 daysకి 1000 అనుకొని అట్లా పే చేసినాం. వాళ్ళు అట్లనే చెప్పారు. బట్ లాస్ట్కి అట్లా మళ్ళా పర్ డే 1000 అని చెప్పి ఇక మళ్ళీ 2 daysకి 2000 తీసుకురు. పోతే పోనీ అమౌంట్ కాకపోతే ఇట్లా మోసాలు చేస్తున్నారు అని చెప్తున్నాను నేను. కొంచెం చూసి ఆలోచించుకొని ఒక ప్రూఫ్ తీసుకోండి, వీడియో ప్రూఫ్ తీసుకోండి. ప్రతిదీ తీసుకుంటే మనకు కొంచెం, నేనైతే లగేజ్ దగ్గర కూర్చున్నా, మా మామ వాళ్ళు వెళ్ళారు, లేకపోతే నేను కూడా అది కూడా వీడియో తీసుకుంటుండే. కొంచెం మీరైతే ఆలోచించి తీసుకోండి. రూమ్లో మీకు ఎక్కడ దొరకలేదంటే ఇక్కడ వచ్చేసేయండి. కాకపోతే ఇదైతే ఫస్ట్ సజెస్ట్ చేయను నేను, అంత సేఫ్ అనిపించలేదు మాకు. కొంచెం సో ఆలోచించి తీసుకోండి. ఎక్కడైనా ఎవరిని నమ్మకండి బయటికి వస్తే. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. మొత్తం తాత్పర్యం అంటే లైక్ మీనింగ్ ఏంటంటే ఎర్రని కొండ అని అర్థం. నేను ఈ అరుణాచలం టెంపుల్ది స్టోరీ, హిస్టరీ కూడా చిన్న స్టోరీ ఉంది, చిన్న షార్ట్ రూపంగా పెడతాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. 8 లింగాలు ఉంటాయి. రాజగోపురం దగ్గర మొక్కి దీపం పెట్టి మనము కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయండి. లెఫ్ట్ నుంచి వెళ్ళంగానే మనకి ఇంద్రలింగం ఫస్ట్ దగ్గరలోనే ఉంటుంది. ఇంద్రలింగం లోపలికి ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్ళి చూడండి. అండ్ ఇంద్రలింగం తర్వాతకి మనకు అగ్నిలింగం ఉంటుంది. అది కొంచెం రూట్ అర్థం కాలేదు. కొంచెం ముందరికి వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళి అన్ని లెఫ్ట్కి ఉంటాయి లింగాలు, బట్ అగ్నిలింగం ఒక్కటి రైట్కి ఉంది. కొంచెం స్ట్రైట్కి వెళ్ళిపోవడం కాకుండా ఇట్లా కొంచెం ఇట్లా బోర్డు ఉంటుంది. మాకు ఒక అంకుల్ చెప్పిండు అనమాట ఫస్ట్ టైం రావడం అంటే. అవును అన్నాం. సో ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటే ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళాలి, అన్నీ లెఫ్ట్కే ఉంటాయి, ఇది ఒక్కటి రైట్కి ఉంటుంది, వెళ్ళి చూడండి అంటే అప్పుడు లోపలికి వెళ్తే అప్పుడు కనబడ్డది అగ్నిలింగం అనేది. సో అగ్నిలింగం అయితే మిస్ కాకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మేము కూడా మిస్ అవుతుండే అంకుల్ చెప్పకపోతే. సో దాని తర్వాత మళ్ళీ అదే ఇట్లా వెళ్ళినాము, మళ్ళీ ఇట్లనే వచ్చేసి అన్నీ లెఫ్ట్కే ఉంటాయి. సో అన్నీ దర్శనం చేసుకోండి. ఇంకా మ్యాప్స్ అయితే ఉంటాయి. ఇంకా చాలా జనాలు ఉంటారు. అగ్నిలింగం వరకే మాకు అసలు జనాలు కనబడలే. అంటే మొత్తం రోడే ఎవరు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు, ఎవరు నార్మల్గా వెళ్తున్నారు అర్థం కాలే. ఆఫ్టర్ అగ్నిలింగం మొత్తం ఇక క్లియర్గా గిరి ప్రదక్షిణ వేసేళ్ళు అందరూ ఒక్కటే లైన్కి పోతారు. సో మనకైతే ఏం ఇష్యూ లేదు, ఎప్పుడు జనాలు నడుస్తూనే ఉంటారు. ఇదైతే అగ్నిలింగం మిస్ కాకుండా చూడండి, అన్నీ లెఫ్ట్కే ఉంటాయి. ఇక మనకి 8 లింగాలు ఉంటాయి, అవి దర్శించుకోండి. నెక్స్ట్ అయితే నేను అరుణాచలంకి వెళ్ళి దర్శనం చేసుకున్న వీడియో, ఇంకా గుళ్ళో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండండి. మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేయగానే, అప్లోడ్ చేయగానే మీరైతే చూడొచ్చు మిస్ కాకుండా. సో మీ లవ్కి, సపోర్ట్కి నాకు చాలా ఛానల్కి ఇప్పుడు కొంచెం లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నా. మీరైతే నాకు చాలా లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ and don't forget to follow Pooja Vlogs on the bell icon to get notified when I upload video. Bye guys.